అందరికీ నమస్కారం. ఈరోజు నిఖితాకి సంబంధించి డెడ్ బాడీ ఇండియాకి వచ్చింది. ఆమె తండ్రి ఆనంద్ గారు చెప్తున్న మాటలు చూస్తే చాలా అంటే చాలా బాధేసిందండి. వీడియో ఒకటి ఉంది, అబ్రాడ్ వాళ్ళలో ఇచ్చింది. అది శివప్రసాద్ ఛానల్లో పెడతా. ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. నిఖిత్ని అర్జున్ శర్మ, మన నిఖిత వాళ్ళ నాన్నగారు చెప్పిన దాని ప్రకారం అర్జున్ శర్మ నిఖితకి ఒకప్పుడు రూమ్మేట్ ఫ్రెండ్. బట్ అబ్రాడ్ ఉన్న మీడియా వాళ్ళు చెప్తున్న ప్రకారం అర్జున్ శర్మ అండ్ నిఖిత వచ్చేసి లవర్స్. బట్ వాడి ఎదవని తెలిసి దూరంగా వచ్చేసింది. ఇక మొన్న ఆ అమ్మాయిని నమ్మించి మరలా రూమ్కి పిలిపించాడు. ఎందుకు? $4,500 ఈ అమ్మాయి వాడికి ఇచ్చింది. వాడు సతాచ్చి చివరికి $3,500 ఇచ్చాడు. అగైన్ మరలా $1,000 బ్యాలెన్స్ కదరా అంటే ఇక మొన్న December 31st పిలిపించి పక్కా ప్లాన్ వేసుకొని ఉన్నాడు. టికెట్లు అవన్నీ బుక్ చేసుకున్నాడు. ఇక అమెరికా వదిలిపెట్టి ఇండియాకి రావాలి, ఈ అమ్మాయిని చంపాలి, ఆమె దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ఎంత ఘోరంగా అమ్మాయిని చంపాడంటే దండం పెడుతున్నా. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఇండియాలో ఉండని అబ్రాడ్లో ఉండి ఎక్కడైనా ఉండండి, దయచేసి మగవారిని తొందరపడి నమ్మొద్దు. డబ్బు విషయంలో తొందరపడి వేరే వారికి ఇవ్వద్దు. ఒకవేళ తీసుకునే విషయంలో మీతో పాటు ఇంకెవరైనా తోడి తీసుకెళ్ళండి. అండ్ వాడు ఇవ్వడం సతాయిస్తున్నాడంటే వాడు ఇవ్వడని ఇంకా ఫిక్స్ అయిపోయి వాడికి దూరం జరిగిపోయింది. ఆడవారికైనా మగవారికి ఇద్దరికి ఇది అప్లై అయింది. పాప అన్యాయంగా చనిపోయిందండి. ఇక వెంకటేష్ ఆనంద్ గారు చెప్తుంది, నిఖిత వాళ్ళ నాన్నగారు అర్జున్ శర్మని తమిళనాడులో పట్టుకున్నారని అంటున్నారు. బట్ మేరీల్యాండ్ పోలీసులు మాకు చెప్తున్న ప్రకారం పట్టుకోలేదని వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. బట్ క్రాస్ చెక్ చేస్తే అర్జున్ శర్మని తమిళనాడులో పట్టుకున్నారు, సీక్రెట్గా విచారిస్తూ ఉన్నారు. అండ్ ఇంటర్పోల్ వాళ్ళు కాబట్టి వాడిని తమిళనాడు నుంచి మేరీల్యాండ్ కూడా తీసుకొచ్చి, ఎందుకంటే చక్కడే కదా చంపాడని చెప్పేసి అంటున్నారు. బట్ ఈరోజు డెడ్ బాడీ పాపం హైదరాబాద్ ఐ థింక్ లాలాపేట వాళ్ళ ఇంటికి వచ్చిందండి. నిఖిత పాపం అమాయకురాల్లా ఉంది. తొందరపడి అర్జున్ శర్మని అబ్రాడ్ మీడియా చెప్తున్నట్టు వాళ్ళ లవర్స్ అయితే అయి ఉండొచ్చు కాక, ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా ఫ్రెండ్స్ అయితే అయి ఉండొచ్చు కాక, ఒక మగాడిని నమ్మి ఫ్రెండ్ అనుకొని సరే సాయం చేద్దాం కష్టాల్లో ఉండని చెప్పేసి పాపం జాలితో వాడికి డబ్బులు ఇచ్చింది. వాడు ఇస్తానంటూ సతన్ చివరికి $3,500 ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇస్తానికి రమ్మని చెప్పి ఘోరాతి ఘోరంగా వాడిని చంపాడంటే వాడు మనిషేనా? వాడికి ఉరిశిక్ష వేయాలండి, మరణదండనే కరెక్ట్. అప్పుడే ఈమె ఆత్మకు శాంతి, అప్పుడే నిఖిత పేరెంట్స్ కూడా కూసింత ఉపశమనం ఫీల్ అవుతారు. ఇక్కడ అమ్మాయి బీఫార్మసీ చేసింది, ఆల్రెడీ ఆసుపత్రి ఎక్కడో జాబ్ చేసిందంట. వాళ్ళ అమ్మ వచ్చేసి రైల్వే ఆసుపత్రిలో జాబ్ చేస్తున్నారు. ఇక ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళింది, అయిపోయింది, జాబ్ కూడా చేస్తుంది. ఇప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఆ యదవ అర్జున్ శర్మ వాడి ఫ్రెండ్ కానీ లవర్ కానీ వాటర్ రూమ్మేట్ కానీ ఏదైనా కానీ వాడి యదవని తెలుసు దూరంగా జరిగింది, ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఎగైన్ వాడిని నమ్మింది, ఎందుకు డబ్బులు తిరిగిస్తానాడని చెప్పేసి. పాపం వాళ్ళ తండ్రి మాటలు వింటే కడుపు తరుక్కుపోతుందండి. కష్టపడి పెంచుకున్నాం, చక్కగా చదువుకుంది, జాబ్ లైఫ్లో ఉంది, ఎందుకు ఆ దుర్మార్గుడు నా కూతురుని చంపాడు? ఈలోపు కొంతమంది మా పిల్లలు లవర్ అంటూ అనాహడవుడు చేస్తున్నారు. వద్దయ్యా, అలా వద్దయ్యా, వాడు ఫ్రెండ్ అని అయ్యా అంటున్నాడు. సో నేను కూడా అదే అంటున్నా, అబ్రాడ్ మీడియా కావచ్చు, మన దగ్గర వచ్చి ఇన్ని రకాలుగా ఇవ్వని లవర్ అంటే అదంటూ వద్దు, వదిలేద్దాం. ఫ్రెండ్ నమ్మింది, ఫ్రెండ్ అని అవసరం ఉంది, ఖర్చుల్లో బట్టారు, కష్టాల్లో ఉన్నాడు, డబ్బు సాయం చేసింది, అది ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసి పాపం చక్కగా నవ్వుతూ వెళ్ళింది. న్యూ ఇయర్ కదా విష్ చేద్దాం, కాసేపు వాడితో కబుర్లు చెప్పేసి నా డబ్బులు తీసుకుని వచ్చేద్దాం అనుకుంది. పాపం అదే అమ్మాయి పాలిట చివరి క్షణాలు అయిపోయింది. దండం పెడుతున్నా, డబ్బు విషయంలో దయచేసి జాగ్రత్త, ఎవరు పెడితే వాళ్ళు నమ్మొద్దు. అండ్ డబ్బులు ఇవ్వను అన్నాడు, ఇస్తాను రా అన్నాడంటే దాని వెనుక మిమ్మల్ని చంపే కుట్రైనా ఉండాలి, ఇంకేదైనా భారీ ప్లాన్ అయినా ఉండాలి. బీ కేర్ఫుల్. అలా ఉన్నప్పుడు దయచేసి లైవ్ లొకేషన్ మీకు తెలిసిన వాళ్ళకి పెట్టేసి అండ్ మీతో పాటు ఒకరిని ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఆ కాసేపు డబ్బులు తీసుకొని మీ దారిని మీరు వచ్చేయండి.